ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణ కంటిన్యూ అవుతోంది. రైస్ ప్రమోటర్ గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్జెన్ సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఏస్ నెక్స్ట్జెన్ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ అంశాల ఆధారంగా విచారణ ప్రారంభించింది. అక్టోబర్ 25న జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందంలో ప్రమోటర్గా ఉన్న ఏస్ నెక్స్ట్జెన్ ఫార్ములా ఈ సీజన్ 9, 10, 11, 12లకు సంబంధించిన ఖర్చులను భరించాలి. హైదరాబాద్లో 2023 ఫిబ్రవరిలో జరిగిన సీజన్ 9 వ్యయాన్ని భరించింది. ఇక 10వ సీజన్ ప్రారంభానికి ముందే 90 కోట్లను 3 విడతల్లో ఏస్ నెక్స్ట్జెన్ చెల్లించాలి. ఆ ఏడాది మే నెలలో 50% అడ్వాన్స్ మొత్తం ఏస్ నెక్స్ట్జెన్ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు వెళ్లాల్సి ఉంది. కానీ ఒప్పందం నుంచి నెక్స్ట్జెన్ తప్పుకుంది. దీంతో పురపాలక శాఖ, ఎఫ్ఈఓ మధ్య 2023లో మరో ఒప్పందం జరగ్గా తొలి విడతగా సుమారు 45 కోట్లను 2 విడతలుగా విదేశీ కంపెనీకి హెచ్ఎండీఏ నుంచి చెల్లించారు. అయితే ఏస్ నెక్స్ట్జెన్ ఒప్పందం నుంచి ఎందుకు బయటకొచ్చింది? అలా తప్పుకుంటున్నట్లు పురపాలక శాఖకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చిందా? మధ్యలో తప్పుకుంటే ప్రమోటర్ కంపెనీ ఎఫ్ఈఓకు చెల్లించాల్సిన పరిహారం సంగతేంటి? స్పోర్టింగ్లో అనుభవం లేని గ్రీన్కో డైరెక్టర్లు ఏస్ నెక్స్ట్జెన్ పేరిట హడావిడిగా 3 కంపెనీలను ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారనే అంశాలపై ఏసీబీ విచారణలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. గ్రీన్కో డైరెక్టర్లైన చలమలశెట్టి అనిల్, హరీష్ కొల్లి ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు చలమలశెట్టి అనిల్ కు స్నేహ సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.